ఇన్ ఏ డీసీ మెషిన్ లామినేటెడ్ పార్ట్స్ ఆర్ ఆర్మేచర్ అండ్. సో డీసీ మెషిన్లో మనం జనరల్గా ఏవేవి పార్ట్స్ లామినేట్ చేస్తాము, అసలు లామినేషన్ ఎందుకు చేస్తామో తెలియాలి కదా ఫస్ట్. టు రెడ్యూస్ ఎడీ కరెంట్ పవర్ లాస్. సో మరి ఎడ్డీ కరెంట్ పవర్ లాస్ సార్, మరి ఎడ్డీ కరెంట్ పవర్ లాస్ అంటే దీని మీద ఆధారపడుతుంది సార్. ఎడ్డీ కరెంట్ పవర్ లాస్ దేని మీద ఆధారపడుతుంది? ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఫ్రీక్వెన్సీ. బరాబర్ సార్. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి సార్ అంటే ఫ్లక్స్ యొక్క విలువలో టైంకు అనుగుణంగా మారుతున్నటువంటి వ్యవస్థ, అవునా కదా? అంటే ఇప్పుడు చూడండి, పార్ట్స్ ఆర్ ఆర్మేచర్ అన్నాడు, బరాబర్. మళ్ళీ ఆర్మేచర్లో ఇండ్యూస్ అయ్యేటువంటి వోల్టేజ్ కరెంట్స్ ఏంటి? మళ్ళీ ఏసీనే కదా, అంటే ఫ్రీక్వెన్సీ ఉన్నది కదా మరి. సో ఖచ్చితంగా అక్కడ ఎడ్డీ కరెంట్ లాస్ వస్తూనే ఉంటాయి కదా, రైట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి సార్ అంటే కోరా, యోకా, పోల్ షూ. చూడండి, కోర్ కాదు, నెక్స్ట్ యోక్ కాదు, పోల్ కాదు, పోల్ షూ ఇస్ ద రైట్ ఆన్సర్, అవునా కదా? పోల్ షూ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకు సార్ అంటే ఈ పోల్ షూ అనేది ఎయిర్ గ్యాప్కి ఎక్స్పోజ్ అవుతుంది కదా. ఇది వచ్చేసి రోటార్. సో మరి ఇక్కడ ఈ పోల్ షూనే కదా మరి మనకి ఇక్కడ ఎయిర్ గ్యాప్లో ఉత్పత్తి అయినటువంటి ఫ్లక్స్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ ఏదైతే ఉందో దానికి ఎక్స్పోజ్ అయ్యేది ఎవడు? ఈ యొక్క ఆర్మేచర్ మరియు ఈ యొక్క పోల్ షూ అనమాట. సో మరి ఇక్కడ ఆల్టర్నేటింగ్ అనే పదం వచ్చినప్పుడు ఖచ్చితంగా రివర్సల్ ఆఫ్ ఫ్లక్స్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మనకి ఆ కోర్లో ఎడ్డీ కరెంట్ పవర్ లాస్ అని ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఏం చెయ్యాలి అంటే దీన్ని లామినేట్ చెయ్యాలి, దీన్ని కూడా లామినేట్ చెయ్యాల్సిందే టు రెడ్యూస్ ఎడ్డీ కరెంట్ పవర్ లాస్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? పోల్ షూ ఇస్ ద రైట్ ఆన్సర్.